ఏపీలో రైల్వేల పరంగా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ఆయన 2 కొత్త హంసఫర్ రైళ్లను, మరో డెమో రైలును, మరికొన్ని రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీకి చేసిన కేటాయింపుల్ని వివరించిన రైల్వే మంత్రి రానున్న రోజుల్లో రైల్వేల పరంగా మరింత సాయం ఉంటుందన్నారు. విజయవాడ భారతదేశానికి లాజిస్టిక్ హబ్గా మారుతోందని ఆకాంక్షించారు. రైల్వే అభివృద్ది జాతీయ సగటు కన్నా ఏపీలో ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్పై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని తెలిపారు. రైలు నెంబర్ 208990 విజయవాడ. We have already sanctioned 16,500 kilometers of doubling in the last 2.5 years, as opposed to just more than 20,000 kilometers, which was sanctioned in the previous 7-8 decades. So what we are doing now is this: all meter gauge lines will be converted to broad gauge, but this is an agreement. The speed of implementation also has been more than doubled, and now in the course of this year we'll also increase it, and probably in the next 2 years' time will again double. The idea is that we should try to implement it faster, and therefore Andhra Pradesh also is getting benefit of it. We already decided a target for 17-18, and I am very sure that budget allocation in Andhra Pradesh is 166% more than previous year, and I think we'll make it 3 times more in the course of the year. Railway claims terminal should be there in Andhra Pradesh, which is the right one. We will create a state. So I declare today, it may need some formalities, some rules, etc. But in principle, I am declaring the railway claims tribunal will be set up in the state of Andhra Pradesh too. దేశం 5.52 ఉంటే ఆంధ్రప్రదేశ్ 7.50 ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో మరి కేంద్రం ఎలా ఆసక్తి చూపిస్తూ ఉంది, ఎందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉందని. మొత్తం మీద 30 ప్రాజెక్టులు, న్యూ లైన్ గానీ, డబులింగ్ గానీ, మొత్తం అంతా 41,563 కోట్లు వివిధ దశల్లో ఆంధ్రప్రదేశ్ లో రైలు యొక్క విస్తరణ కోసం ఉపయోగపడుతుంది. దీనివల్ల సుమారు 4,622 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఇది సరాసరిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది. చాలా సంతోషం. ఇవన్నీ కూడా పూర్తయితే మనం ఇంకా కూడా రైల్వే వేగంగా వెళ్తుంది. ఉన్న మిగతా విషయాలు కూడా ఏ అవకాశం ఉన్నా అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఆంధ్రప్రదేశ్ కు అవకాశం అందుతుంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటున్నాడు, నేను శ్రద్ధ తీసుకుంటాను. పైపెచ్చి మనకు రైల్వే మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు కాబట్టి అదనంగా కూడా సౌకర్యం జరుగుతుంది. దాంట్లో మనం ఎవరు కూడా అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. What I wanted to request you, Government of Andhra Pradesh is very keen to go in a big way for railway development. You name anything, we will be with you. We will give land, we will contribute, and at the same time you have to put everything on fast track. That is my request. Anyway, you are doing extremely well. I really appreciate, and also I am expecting more. With this, again, ultimately only one request: you cannot decide now. This has to be decided politically. Both Venkaiah Naidu and of us together. That is railway zone for Visakhapatnam. That is also equally important. So there is no ambiguity. That railway zone only for Visakhapatnam. There is no confusion. That has to be, all of us has to work to achieve that. ఇవన్నీ కూడా ఒకసారి మనం చూస్తే ఇప్పటికి చేసింది చాలా బాగా రైల్వేల ముందుకు పోతున్నాం. ఒకప్పుడైతే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వస్తే ఫైట్ చేసేవాళ్ళం. ఏమీ రాలేదు అని 10 years ఫైట్ చేశాం. ఈరోజు మనందరం ఊహించిన విధంగా రైల్వే లైన్స్ కానీ, స్టేషన్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఫైనల్ గా డెవలప్మెంట్ బాగా జరగాలనుకున్నప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే రైల్వే లైన్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ మీరు ఒకసారి సేఫ్టీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఈ రెండు సాధించాలంటే అది రైల్వేస్ వల్లనే సాధ్యం. ఇన్లాండ్ వాటర్ వేస్ అయితే ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది, కానీ పెద్ద ఎత్తున అనుకూలంగా ఉండదు. రిమోట్ ప్రాంతాలు కూడా రైల్వే లైన్స్ కనెక్ట్ చేసుకుంటే ఈ డెవలప్మెంట్ ని లింక్ చేసుకున్నట్టు అవుతుంది.